వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తారండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేసే ముందు కాంగ్రెస్తో లాలూచి చేసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ 3 టర్మ్స్ బీజేపీ ఉంది. ఇప్పుడు యాంటీ ఇన్కంపెన్సీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే 4 సార్లు ఎవరు చూడరు, పీపుల్ వాంట్ టు డూ ఇట్. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది. 2029 ఎలక్షన్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే కాంగ్రెస్ చచ్చిపోయిన కాంగ్రెస్ ఇది. మొన్న ఎలక్షన్గా ఒంటరిగా పోటీ చేస్తే కూడా 1%, 2% ఓట్లు కూడా రాలా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే కనీసం ఒక 5-10 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. షర్మిల ఒప్పుకోవాలి కదా దానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలిపేస్తారు, ఏముంది ఇష్యూ. మొన్ననే అంది కదా, పెద్ద సముద్రంలో చిన్న పిల్లకాలువలు అన్నీ వచ్చి కలవాల్సిందే అని అంది కదా, ఇండికేషన్ అయితే ఉంది. అవును. అందుకనే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేస్తున్నాడు, ఆంధ్ర రాజకీయం ఆంధ్రలో చేయట్లా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయం బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద, అవినీతి మీద, అకృత్యాల మీద ఏ క్షణంలో అయినా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సింగిల్ వచనంతో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు అది సహేతుకమేనా? అంటే నా వరకు నేను ఒక విషయం చెప్తానండి. ఒక చిన్న పసిపాపని రేప్ చేసిన వాడికి మీరు గౌరవిస్తారా? ఇవ్వం, అస్సలు ఇవ్వం. మళ్ళీ రాష్ట్రాన్ని రేప్ చేసిన జగన్మోహన్ రెడ్డిని గౌరవం ఎందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రి గౌరవించాలి. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని రేప్ చేయొచ్చా? ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయొచ్చా? రాష్ట్రాన్ని కుక్కల చింపరం విస్తరాకు చేశాడు జగన్మోహన్ రెడ్డి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. ఒక చిన్న పసిపాపని రేప్ చేసిన వాడికి మీరు గౌరవం ఇవ్వనప్పుడు మరి పసిపాప లాంటి రాష్ట్రాన్ని రేప్ చేసిన జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఎందుకు ఇస్తారు మీరు? ఫర్ మీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ పొలిటికల్ టెర్రరిస్ట్. ఉగ్రవాదులకి, రాజకీయ సన్నాసులకి, రాజకీయం అంటే ఏంటో తెలియని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారంటే ఒప్పుకోము. వెరీ క్లియర్. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో చేస్తారని ఇచ్చారు కదా ఆయనకి, అందుకని రాజకీయం ఉందని ఇచ్చారు కదా. అందుకని మీరు మళ్ళీ తప్పరపడుతున్నారు. ప్రజలని బురిడీ కొట్టించాడు, ప్రజల్ని నమ్మించి మోసం చేశాడు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎంప్లాయీస్ని నమ్మించాడు, రద్దు చేయకుండా మోసం చేశాడు. అదేవిధంగా ప్రజలకి ఇన్ని హామీలు ఇస్తాను, ఏదో చేస్తాను, అమరావతిని అక్కడే కడతానని చెప్పి రైతులను మోసం చేశాడు. అవునా? ఇంకేదేదో చేస్తాను, స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా, వాడి పాడే పచ్చిబద్దలు ఏదేదో అని అన్నాడు. అవన్నీ చేయాల్సిన అవసరం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పలే ఇప్పుడు. ఓకే, 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పలా. ఆయన చెప్పిందల్లా ఏంటంటే రాష్ట్రాన్ని గాడిలో పెడతా, రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొస్తా, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు కల్లా నడిపిస్తా అని చెప్పారు. ఓకే, అదని చేస్తారని అందరికీ తెలుసు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మ్యాండేట్ ఇచ్చారంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజలు కూడా చూడలేకపోయారు. అమ్మో, ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చాడంటే కనుక రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, రాష్ట్రంలో కనీసం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బతకలేని పరిస్థితికి వచ్చేస్తుందని చెప్పి ప్రజలందరూ. ఓటింగ్ ఎట్లా వచ్చింది మరి? అంటే నేను అంటుంది ఏంటంటే మళ్ళీ చెప్తానండి మీకు. ఉగ్రవాది కసబ్ గడు ఉన్నాడు. కసబ్ మన దేశంలో బాంబ్ బాస్టింగ్ చేస్తే ఆయన ఉరితీసే టైంలో మన దేశంలోనే కొంతమంది కసబ్ను ఉరితీయద్దు అని అన్నారు. అవునా కదా? అవును. ఒక రేపిస్టు చిన్నపిల్లని రేప్ చేస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చి వీడిని ఉరితీయండి అంటే ఈ సంఘాలు ఆ సంఘాలు వచ్చి వెళ్ళి వాడిని ఉరితీయద్దు అంటారు. అలానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచుడైనా, ఎంతటోడైనా సరే వాళ్ళకు కూడా ఫాలోవర్స్ ఉంటారు కొంతమంది. సో దాదాపు 39% వచ్చింది. ఈసారి అవి కూడా ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ కంపారిజన్ మొదలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన మాటల్లానే మాట్లాడుతున్నాడు. అర్థమైందా మీకు? ఈరోజు ఏం చెప్తాడు, ఢిల్లీకి వెళ్ళి 36 మందిని చంపేశారు, 1000 మంది మీద రేపులైనవి, 1000 మంది మీద అటాకులు అయినాయి అని చెప్తున్నాడు. ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాలేదు, అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు, అప్పుడే ఇన్ని అంటున్నాడు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడు ఆయన మొహం కూడా చూడడు. అందుకే ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆఖరికి ఆయనకి సపోర్ట్ చేయడానికి లాలు వాళ్ళ కొడుకు, ఆయన పేరేంటి, ఆయన వచ్చి అఖిలేష్ వచ్చి సపోర్ట్ చేశాడు.
బయటికి రాగానే ఇక్కడ అమరావతి రైతులు వీళ్ళందరూ వాస్తవాలు చెప్పేసరికి చిచి ఇట్లాంటి వాడుగా నేను సపోర్ట్ చేసిందని చెప్పి ఆయన సపోర్ట్ కూడా విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఢిల్లీ వేదికగా ఏదో చేస్తే ఢిల్లీలో అందరు చూస్తారు కాబట్టి ఏదో చేశాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తే ఒకటి దిగడు కాబట్టి మళ్ళీ అదే పిచ్చి తుగ్లక్ రాజకీయాన్ని బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడు. ఇది ఏమనాలేనని? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరన్నా మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని అంటూనే ఉంటారా? వైసీపీ కార్యకర్తల్లో చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా మేము చెప్పినవన్నీ కూడా గమనిస్తూ వాళ్ళకు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేసుకుని అరే చెప్పేది కరెక్టే కదా అని అనుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. వైసీపీలో ఉన్న చాలామంది మిత్రులు, నాకు ఫ్రెండ్స్ అయిన మిత్రులు, అంటే అప్పటికి వాళ్ళందరూ ఎవరు నాకు తెలియని వాళ్ళు, ఈవెంట్స్లో నాకు మిత్రులు అయిన వాళ్ళు కూడా అందరూ ఏం చెప్తారంటే కరెక్టే యశ్, ఈసారి జగన్ మాత్రం మేము ఓటేయము, వెయ్యనేమో, మా ఇంట్లో కుటుంబాన్ని కూడా జగన్కి ఓటేయనేమో అని చెప్తారు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఓన్లీ నేను కొన్ని మీడియా పేర్లు తీసుకోకూడదు కానీ వాళ్ళకున్న అనుబంధ బులుగు మీడియా ఛానల్ చూసేసి మెస్మరైజ్ అయిపోతారు. నేనేం చెప్తానంటే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా చూడకండి. మేము చెప్పేది ఏంటంటే మాలాంటి యాక్టివిస్టులు వాస్తవాలతో సహా బయటపడుతున్నాం. సోషల్ యాక్టివిస్ట్ అనొచ్చా మిమ్మల్ని? డెఫినెట్లీ అనొచ్చు. మాలాంటి యాక్టివిస్టులు వాస్తవాలు బయటపెడుతున్నాం. రైట్. మీరు మీ డ్యూ డెలిజెన్స్ చేసుకొని వాస్తవం అయితే నమ్మండి, వాస్తవం కాదు తిప్పి కొట్టండి అంటాం. ఈ రోజు వరకు నేను చేసిన ఏ వీడియోస్లో కానీ ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేయలేకపోయారు. అది అంటే మేము ఓన్లీ కాంక్రీట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రజల్లో తీసుకెళ్ళగలం. ఎక్కడి నుంచి సేకరిస్తుంటారు అంత కాంక్రీట్గా ఇన్ఫర్మేషన్ అనేది? అంటే ఇష్యూ అయిందనుకోండి, ఆ ఇష్యూని మా టీంని అక్కడ పంపిస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, అక్కడ పక్కన పరిసరాల్లో ఆరాలు తీస్తాము, ఏం జరిగింది అని చెప్తాము. ఆ జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి జనాలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మీరు పర్సనల్గా కూడా యాక్టివ్గా ఉంటారా? అంటే మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంతే యాక్టివ్? నేను కాంక్రీట్గా నా ఫ్యామిలీ టైంకి ఇస్తా, ఫ్రెండ్స్ టైంకి ఇస్తా, సోషల్ టైంకి ఇస్తా. ఐఎమ్ వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్. నేను అమెరికాలో కూడా లోకల్ ఆర్గనైజేషన్స్లో చాలా యాక్టివ్గా ఉంటా. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఏదైనా డైరెక్షన్ కానీ ఏదైనా కావాలంటే కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటా. సో ఎన్నాళ్ళు అయింది అసలు మీరు అమెరికా వెళ్ళి? 2007లో వెళ్ళాను. సో మీకు ఇష్టం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా, ఇంకెవరన్నా ఉన్నారా తెలుగు? నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకే నేను ఇష్టం లేదు, అది చెప్తున్నా మీకు. మీరు మొదట అదే చెప్పారు, మళ్ళీ అదే చెప్తున్నారు. మళ్ళీ అదే చెప్తున్నా. నాకు నిద్ర లేపినడిగా చెప్తా, జగన్ అంటే నాకు ఇష్టం, కానీ జగన్కే నేనంటే ఇష్టం లేదు. అదే వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. నేనేం చేయలేను దానికి. కొంచెం పాలిటిక్స్ కొంచెం పక్కన పెడదామా? తప్పకుండా. చాలా చాలా సీరియస్గా వెళ్ళింది పాలిటిక్స్ టాపిక్. తర్వాత ఈ మధ్యన ఒక వీడియో విడుదల చేశారు. అమెరికాలో